క్వార్టర్ లో ఉన్నటువంటి ఆసుపత్రి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, దాదాపుగా ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆసుపత్రి. తర్వాత ఇక్కడ కొంత అంటే అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ యొక్క ఏదైతే ఈ హాస్పిటల్ అసౌకర్యంగా ఉందనుకున్నారో ఏమో కానీ అక్కడికి తరలించడం జరిగింది. అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టించడం జరిగింది. అయితే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ఎన్నికల వాగ్దానంలో భాగంగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ని ఖచ్చితంగా నేను ఓపెన్ చేపించి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. అదే రకంగా ఈ అనుకున్న వాగ్దానం ప్రకారం ఈ ఆసుపత్రిని ఒక 4-5 రోజుల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ ఆసుపత్రి ఓపెన్ చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేటువంటిది అంశాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఆసుపత్రికి చూపించుకుని వచ్చినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న మీ పేరేనా? బలరామయ్య. ఎవరు? డోన్ వెంకటనాంపల్లె. ఇప్పుడు ఈ ఆసుపత్రి ఇంతకుముందు ఉన్న ఆసుపత్రే కదా, మళ్ళా ఇప్పుడు దీన్ని మళ్ళా తెరచడం వల్ల ఎట్లా ఉందంటావు? బాగానే ఉంది దగ్గర కదా, ఏదన్నా పోనీక రానిక మనకు ఉపయోగం పడుతుంది. ఆడి పోవాలంటే 50 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పోవాలి. అదే అన్నమాట పోలేము. అదే అన్నమాట ఈడ ఉన్న వాళ్ళకి దగ్గర ఏదైనా అని సౌకర్యం ఉంటుంది అట్లా. దీనిలో ఇంకా ఏమేమి వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటది అంటావు? ఏమి వసతి ఇప్పుడు 4 రోజులే దీని మాత్రలు ఇస్తున్నారు. ఇంకా వసతులు అన్ని వసతులు ఉంటేనే అట్లా అదే అన్నమాట. ఏదన్నా కానీ ఇప్పుడు మన గర్భమే వచ్చా ఏదన్నా హాస్పిటల్ కి గేట్లు పడినాయి అనుకో, ఆడి పోవాలంటే ఎంత ఇబ్బంది కాబట్టి ఈడనే పెడితే ఎట్లా ఇట్లా తిరిగైనా పోవచ్చు. గర్భవతులు కానీ ఏదైనా. అదే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చేసినది ఇది మంచిదంటారా? మంచిదే కదా, మంచిదే కదా. ఈ హాస్పిటల్ ఉండడమే మంచిది. అదే అన్నమాట. బాగా ఎట్టుందంటావు ఈ హాస్పిటల్? క్లాస్ ఉంది. ఎందుకంటే అది వాళ్ళంటే 50 రూపాయలు. ఏదో వీటికి ఎప్పుడన్నా గానీ బుడాగిన వచ్చి మాయట నర్సలే నొల్లము వచ్చి ఇంత మాత్రలు డాక్టర్ తో చెక్ చేయించుకొని చూపించుకొని పోనీకి అన్నిటికీ అనుకూలంగా ఉంది. సెంటర్ లో ఆర్డర్లు వచ్చినా మొగోళ్ళు వచ్చినా ఆ వారం వాళ్ళంటే 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆర్డర్లు వాళ్ళంటే ఎవరికైనా డబ్బులు ఖర్చు కదా, అంత దూరం వాళ్ళంటే మంచి పనే చేసినాడు. ఇంకా కొన్ని సౌకర్యాలు తెచ్చి మంచిదే అట్లా. షుగర్ బీపీ ఉంది, అక్కడ పోలేక చాలా ఇబ్బంది పడుతుంటివి. ఇప్పుడు తెలిసినా కాబట్టి మాకు చాలా ఇబ్బంది, బాగా మేలైంది. బాగా చేస్తున్నారు, బాగా చూస్తున్నారు. మాకు చాలా మీరు ఇట్టే ఉండాలని మాకు కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్ ఇక్కడే ఉండాలని మాకు ప్రజలకి అందరికి రానికి బాగుంటుంది. లేకుంటే ప్రైవేట్ అంటే 400-300 తీసుకుంటారు. వీడైతే ఫ్రీ చూస్తున్నారు కానీ మాకు చాలా మేలు ఇట్టే ఉండాలని మేము కోరుకుంటున్నాం. దీనిలో ఏమన్నా ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏమన్నా చేసి మాకు ఇంకా బాగుంటుంది. దగ్గర మాకు అక్కడ ఆడోళ్ళు వెళ్తే పోవాలంటే పోలే. అక్కడ శ్రీరామపేట కల్లా దొంగలు అల్లి పట్టుకుంటారు, అవి దొంగతనం చేస్తారని ఆడోళ్ళు పోరు. అక్కడ అక్కడికి వెళ్ళి ఆడోళ్ళు పోలేరు. ఇక్కడ కాబట్టి సెంటర్ కాబట్టి ఏం పెయిన్ అక్కడ ఆడోళ్ళు భయం లేకుండా. ఓకే, ఏం పేరు మీ పేరు? కిష్టన్. పేరు శామ్యుయల్. పాతపేటలోనే ఉంటాను. ఎక్కడ ఇక్కడికి హాస్పిటల్కి వచ్చా? ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాను. ఇప్పుడు చూపించుకొని ఓపెన్ చేసినారంటే సూర్యప్రకాష్ రెడ్డి ఓపెన్ చేసినారంటే వచ్చి చూపించుకొని వచ్చిన ఇక్కడికి. అక్కడుండే హాస్పిటల్ అయితే అంటే అది శ్మశానం దగ్గర ఉండేది. అక్కడ పోవాలంటే కొంచెం మొహం ఎక్కదు. అక్కడ కొత్తపల్లి రోడ్ లో ఒకటి ఉంది, అది పోదామంటే ఆటోకి డబ్బులు కావాలా. రోజు పోయినప్పుడంతా 100 కావాలా, కష్టమే. కాబట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు చాలా సులభంగా ఉంది, ఈజీగా ఉంది, మాకు దగ్గరలో ఉంది, కన్వీనియంట్ గా ఉంది. కాబట్టి ధన్యవాదాలు. ఇక్కడ ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లను అడిగి తెలుసుకున్న ప్రకారంగా వీళ్ళు ఏమంటారంటే ఈ యొక్క ఆసుపత్రి ఇలాగే ఉండాలి, తర్వాత దీంట్లో ఎక్విప్మెంట్ కూడా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తే మాకందరికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆసుపత్రి అంటే ఊరిపేట ఆసుపత్రికి పోవాలంటే దాదాపుగా 50 రూపాయలు ఆటో ఛార్జీలు అవ్వడమే కాకుండా అక్కడికి వెళ్ళి ఆ రోడ్లో పోవాలంటే దొంగతనాలు కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఒక్కొక్క మహిళ పోనీకే కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. తర్వాత ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వాసులు కోరుకుంటున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, డోన్.